శ్రీ గురుభ్యో నమః. ఏకాదశ రుద్రుల్లో భాగంగా 10వ రుద్రుడు శ్రీ కపాలి రుద్రుడు. ఆ కపాలి రుద్రుడి ధ్యానం ఏ విధంగా ఉందో చూద్దాం. దక్షాధ్వరధ్వంసకర కోపయుక్త ముఖాంబుజ శూలపాని సుఖాయాస్తు కపాలి మే అహర్నిశం. ఇది శ్లోకం. ఇందులో ఏ విధంగా ఉందంటే, దక్షాధ్వరధ్వంసకర, దక్షయజ్ఞాన్ని నాశనం చేసినట్టివాడు, సతీ వియోగం చేత రుద్రుడు వీరభద్రుని చేత ఆ యొక్క దక్షయజ్ఞానంతా కూడా నాశనం చెందించాడని తెలిసి మా కథ తెలుసు. ఆ దక్షాధ్వరధ్వంసకర, ఆ దక్ష యజ్ఞాన్ని నాశనం చేసినట్టి శివుడు అదేవిధంగా ఎలా ఉన్నాడు, ముఖమంతా కూడా ఎర్రగా మారిపోయిందట. దక్షాధ్వరధ్వంసకర కోపయుక్త ముఖాంబుజ, కోపము చేత మొహమంతా కూడా ఎర్రగా మారిపోయిందట. ఎర్రగా మారిపోయి మొహమంతా కూడా అదేవిధంగా కోపము ధరించి ఉన్న ఆ శివుడు, అదేవిధంగా శూలపాణి, చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న శివుడు, ఆ శివుడు శూలపాణి సుఖాయాస్తు, అటువంటి శివుడు నాకు సుఖాన్ని కలిగించుగాక. కపాలిమే అహర్నిశం, ఎల్లప్పుడూ కూడా, రాత్రి అహర్నిశం అంటే రాత్రి పగలు, ఎల్లప్పుడూ కూడా, సదా ఎల్లప్పుడూ కూడా అటువంటి శివుడు నాకు, ఆ కపాలి శివుడు నాకు ఎల్లప్పుడూ కూడా సుఖాన్ని శుభాన్ని కలిగించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇందులో స్వామి సతీ వియోగం చేత బాధపడుతున్నప్పుడు ఏ విధంగా తన స్థితి ఉన్నదో ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. దక్షాధ్వరధ్వంసకర కోపయుక్త ముఖాంబుజ శూలపాని సుఖాయాస్తు కపాలిమే అహర్నిశం. కాబట్టి ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా ఆ యొక్క పరమేశ్వరుని, ఆ సతీ వియోగం చేత బాధపడుతున్న ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానించడం ద్వారా కూడా మనము స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చని ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ్. శ్రీ కపాలి రుద్ర ధ్యానం. దక్షాధ్వరధ్వంసకర కోపయుక్త ముఖాంబుజ శూలపాని సుఖాయాస్తు కపాలి మే హ్యహర్నిశం.